డిఓ గారికి, కలెక్టర్ గారికి ఇద్దరికి ప్రజా సంఘాల తరపున నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మేము ఈరోజు మహముత్తార మండలంలోని జెడ్పిహెచ్ఎస్ స్కూలు ఆవరణలో ఈ పిఎస్సిఎస్ భవన నిర్మాణాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. ఇది క్రీడా మైదానానికి సంబంధించినటువంటి ఈ స్థలంలోనే ఇక్కడ క్రీడా మైదానాన్ని సంబంధించినటువంటి బోర్డుని తెలంగాణ క్రీడా ప్రాంగణం అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్స్ పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని తవ్వి తీసేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ స్కూలుకు పిల్లలు రావడానికి ఈ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇన్ని నుంచి అక్కడి వరకు స్కూల్ వరకు వేయడం జరిగింది. ఇక్కడ పరిధి చూస్తే క్రీడా మైదానానికి సరిపోనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రేపు ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇదే పెద్ద స్కూల్ కాబట్టి అది విద్యా విస్తరణ కోసం కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, మరి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం సరైన స్థలం అనేది లేదు. క్రీడాకే లేనటువంటి పరిస్థితులలో మరి విద్యా విస్తరణ జరిగితే ఇంకెక్కడ ప్లేస్ చూపెడతారని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇది వేరొక పరిధిలో ఉన్నటువంటి భూమిని మేము వాడుకుంటా ఉన్నామని చెప్పి వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి ఈ మైదానాన్ని అక్రమంగా వాళ్ళు నిర్మించుకుంటూ ఉన్నారు. మేము పదే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. డిఈఓ గారికి తమరికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారు మీకు కూడా దీనిపైన అనేక సార్లు మీ దృష్టికి మీ నోటీసులో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు బలప్రయోగంతో కావలసుకొని రాజకీయ అండదండలతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం అనేది చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. పిల్లల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ నిర్మాణాలు అనేటి వేరొక డిపార్ట్మెంట్ అయినా మరి పిఎస్సిఎస్ భవన నిర్మాణాలు గోదాం కోసమని చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణాలు చేపడితే ఇక్కడ రసాయన ఎరువులు స్టోరేజ్ చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు అనేటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు ఇక్కడ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ తిరగడం వలన ఎప్పటికీ నిత్యం డిస్టర్బెన్స్ జరగడం వల్ల విద్యపైన వాళ్ళు దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే దృష్టి సారించాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడో లేదు స్కూలు, మరి ఇక్కడనే దగ్గరనే ఉన్నది. వాళ్ళు చూస్తే ఒక కోకే గ్రౌండ్ మాత్రమే ఉన్నది. ఆ మధ్యలో రోడ్డు ఉంది. మరి వాళ్ళకు పిల్లలకు ఎవరైనా కానీ స్కూల్లో ప్రతి మండల కేంద్రాలలో ఉన్నటువంటి